పొద్దున్నే లేచి మేకప్ వేసుకోవడం 24 గంటలు టీవీలు చూడడం ఏదో ముఖాలు వేసుకుంటాం. వాసవి ఎంకమ్మ బాత్రూమ్ లోంచి అమ్మ అనంత పెద్ద కేకెడితే రావాలని తెలీదా? అమ్మ అని పిలిస్తే మీ అమ్మ వచ్చింది కానీ నేను ఎందుకు వస్తాను? మా అమ్మ ఎక్కడెక్కడ ఉందో పిలవడానికి. అవును లేదు కదా, మరి ఎందుకు పిలిచారు? సరేలే కానీ బాత్రూమ్ లో ఏంటి ఎలా జరుగుతుంది? బాత్రూమ్ లో జారిపడ్డారా? ఒక్కసారి అక్క అట్టేసుకోండి. కట్ట అయితే అలా అందరినీ టార్చర్ పెడితే ఇలాగే జరిగింది. తెపాల మొక్కలు వేసుకున్న పాలిటి కురుదయ్యాలే తయారయ్యారు. రివెంజ్ ప్లాన్ చేశారా? ఈ జనాలందరూ ఇంతేనండి. 1,00,000 మందిలో ఒకటికే తగిలే లాటరీ మాత్రం ఆడికే తగులుతుందని నమ్ముతారు. 1,00,000 మందికి తగిలిన కరోనా మాత్రం వాళ్ళకి తగలదు అనుకుంటారు. అక్క ఏం చేసావే? లాస్ట్ ఎపిసోడ్ లో డైరెక్ట్ గా వేసిన ప్లాన్స్ వర్కౌట్ కాలేదని ఈసారి ఇండైరెక్ట్ గా ప్లాన్ వేసా. ఒక్కసారి ఆ కట్టేసుకో. ఏమండి, వేణీళ్ళు చల్లారిపోతున్నాయి, త్వరగా వచ్చి స్నానం చేయండి. ఒక 20% పగ చల్లారిపోయిందే, మిగతా 80% కూడా చల్లారిపోద్ది. నువ్వేం కంగారు పడకు. చెల్లి, మన ఫ్యామిలీ గ్రూప్ లో ఏదో మెసేజ్ వచ్చింది చూడు. గ్రూప్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక టాస్క్. ఎవరైతే 1 గంట మొబైల్ వాడకుండా ఉంటారో, కనీసం తాకను కూడా తాకకుండా ఉంటారో, అలా తాకకుండా 1 అవర్ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని ఎవరైతే ముందుగా గ్రూప్ లో పోస్ట్ చేస్తారో వారికి, మగవాళ్ళైతే 10,000 రూపాయలు, ఆడవాళ్ళైతే తులం బంగారం ఇవ్వటానికి గ్రూప్ అడ్మిన్స్ డిసైడ్ చేశారు. పద 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 పద, త్వరగా రా. ఓసే కరెక్ట్ గా టైంకి వచ్చారు. నన్ను అర్జెంట్ గా ఈ 2 చున్నీలతో ఈ కుర్చీ కట్టేయండి. ఎందుకు? ఎందుకంటావంటే మన ఫ్యామిలీ గ్రూప్ లో చూడలేదా టాస్క్? చూసాం. మరి గంట సేపు మొబైల్ ముట్టుకోకుండా ఉండడం అంటే ఈ జనరేషన్ లో ఇంపాసిబుల్. కొంచెం టెంప్ట్ అయినా టాస్క్ ఓడిపోతాం. అందుకే ఈ చున్నీలతో నన్ను కుర్చీ కట్టేసి 1 అవర్ వీడియో రికార్డ్ చేసేసి అది గ్రూప్ లో అప్లోడ్ చేసేయండి. మొబైల్ ముట్టుకోకూడదు అన్నారు కానీ ఇలా ముట్టుకోకూడదు అలా ముట్టుకోకూడదు అని అనలేదు కదా. 10,000 వస్తాయి. ప్లాన్ అదిరిపోయింది. ఎంతైనా బాగా క్లెవరే. కానీ ప్లాన్ లో చిన్న చేంజ్. చేంజా? ఏం చేంజ్? కుర్చీలో మేం కూర్చుంటాం, మీరు కట్టేయండి. ఇది ఇంకా అదిరిపోయింది. అబ్బా, ప్లాన్ నాది, ప్రైజ్ మనీ కూడా నాదే. అబ్బా ఏసార్లేండి బోడి ప్లాను. మీరు గెలిస్తే బోడి 10,000, అదే మేమిద్దరం గెలిస్తే తొలం అంటే 1,00,000 రూపాయలు. త్వరగా కట్టండి, లేదంటే అమలాపురం వాళ్ళు ఇలాంటి వాటిలో చాలా స్పీడ్ గా ఉంటారు, టాస్క్ కొట్టేస్తారు. సరే తగలడండి. త్వరగా వీడియో స్టార్ట్ చేయండి. వీడియోనా? ఎందుకే? ఎందుకంటే టాస్క్ టాస్క్ లేదు, తోటకూర కట్టలేదు. నేనే అమలాపురం బాబాయ్కి చెప్పి గ్రూప్ లో అలా మెసేజ్ పెట్టించా. ఈ కట్టే ఐడియా కూడా మందే. ఎందుక వస్తున్నా, వివరంగా చెప్తా. ఎందుకంటే మాస్క్ ఏదే. అయ్య బాబాయ్, మామూలుగా కొడితే రుద్దుకోవడానికైనా ఉండేది, కట్టేసి కొడితే మహాపాపం. అవునా? హలో బాబాయ్. చెప్పరా అబ్బాయి. ఇక్కడ టాస్క్ కంప్లీటెడ్. ఇక్కడ కూడా అందరిని కట్టేశాం. అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? రెడీ. రెడీ. ప్రోగ్రామా? ఏం ప్రోగ్రామ్? మిమ్మల్నే కాదు, గ్రూప్ లో ఉన్న లేడీస్ అందరినీ కట్టేశాం. ఎందుకో తెలుసా? మీకు ఎంత చెప్పినా మాస్కులు వేసుకోరు, శానిటైజ్ చేసుకోరు, షాపింగ్లు మానరు, ఈదులో అమ్మలక్కలతో ముచ్చట్లో ఆపరు. అందుకనే మన ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్న లేడీస్ అందరికి వ్యాక్సిన్ అయిందామని డిసైడ్ చేసాం. ఆ ఐడియా ఇచ్చింది కూడా మనమే. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే చచ్చేంత భయం అండి. ఇంజెక్షన్ అంటే నీకే కాదే, ఇండియాలో ఉన్న లేడీస్ అందరికీ భయమే. బావా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట.
కరోనా లాంటి మెయిన్ ఎఫెక్ట్ వచ్చి పోతున్నారంటే భయం లేదు కానీ ఈ సైడ్ ఎఫెక్ట్లు మాత్రం నమ్ముతారు. ఏమండి ఏంటమ్మా? చిన్నప్పటి నుంచి నాకేమొచ్చినా ఓన్లీ టాబ్లెట్స్, నో ఇంజెక్షన్. ఆహా, కరోనాకి ఇంకా టాబ్లెట్లు రాలేదమ్మా, ఇంజెక్షనే వచ్చింది. టాబ్లెట్లు వచ్చాక అవి కూడా ఏందాంలే. మీకు విషయం చెప్పనా, ఇంతకు ముందు ఎవరైనా ఇంటికి వస్తే మీ కుక్కకు వ్యాక్సిన్ వేయించారా అని అడిగేవారు. ఇప్పుడు మీరు వేయించుకున్నారా అని అడుగుతున్నారు. అందుకే టుడే వ్యాక్సిన్ డే. హలో డాక్టర్, ఇంకా ఎంతసేపు అండి? ఓకే రండి, వ్యాక్సిన్ ఆన్ ద వే అంట. అవునే, అంజిగాడేడే ఫోన్ చేద్దాం. అయ్యగారు ఎక్కడున్నావురా? నీకోసం మీ అమ్మాయి గారు జీడిపప్పు పాయాసం చేసింది, తొందరగా ఇంటికి రా. అబ్బా, మీరు పొద్దున్న నేను డాక్టర్ గారితో మాట్లాడింది మొత్తం నేను విన్నా. అందుకే ఎవరు చెప్పకుండా ఊరు వెళ్ళిపోతున్నా కదా. దొంగ సచ్చినోడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. నీ సంగతి నెక్స్ట్ వీక్ చెప్తా. సచ్చినోడు. ఎవరు ఎవరు నా పేషెంట్ ఎవరు? చెప్పండి చెప్పండి, ఎవరు ఎవరు? కంగారు పడకు, ఏళ్ళే. అదేంటి అలా కట్టేశారు? ఓ, నేను పశువుల డాక్టర్ నానా, ఏం పర్వాలేదు, ఇప్పేయండి. డాక్టర్, మీరు కరోనాతో పెట్టుకుంటే కొన్నాళ్ళన్నా క్వారంటైన్ లో ఉంటారు. ఏళ్లతో పెట్టుకున్నారనుకోండి డైరెక్ట్ గా కైలాసానికి పోతారు. పాపమండి స్త్రీలు. ఏళ్ళ స్త్రీలే కానీ ఇప్పితేనే నిన్ను ఇస్త్రీ చేస్తారు. నీకు విషయం తెలుసా? వైఫ్ అనే స్పెల్లింగ్ లో W అంటే వాట్సాప్, I అంటే ఇన్స్టాగ్రామ్, F అంటే ఫేస్బుక్, E అంటే ఈమెయిల్. ఇన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఉన్నా ఎవడో వైఫ్ తో చాటింగ్ చేయడు. ఎందుకో తెలుసా? ఏళ్ళంత డేంజర్. ఓకే, వచ్చిన పని చూడు. వ్యాక్సిన్ వేసే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేయాలి. ఈ బర్రెల డీటెయిల్స్ చెప్తే వెంటనే వేసేస్తా వ్యాక్సిన్. మేడం మేడం, బర్రెలు కాదు, చెప్పండి డీటెయిల్స్ చెప్పండి. అడుకో. పేర్లు? రాజకుమారి, కాజల్. ఓ, ఏజెస్ ఎంత? అవునే, మీ ఏజెస్ ఎంత? మేము చచ్చినా చెప్పం. చూసారా డాక్టర్, చాలా మంది అలాగే వ్యాక్సిన్ వేయించుకుంటే వయసు చెప్పాల్సి వస్తుందని వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా మానేస్తున్నారు. మీరు ఏజెస్ చెప్పకపోతే డోస్ డిక్లేర్ అవ్వదు. డోస్ డిక్లేర్ అవ్వకపోతే ఈ సిరంజికి బదులు ఈ సిరంజి వాడాల్సి వస్తుంది. వీళ్ళకి ఈ సిరంజి కరెక్ట్. ఏసేది ఏసేది. మీకు నా ఏజ్ ఎంత అని చెప్పాను? నా మీద 5 years చిన్నదాని చెప్పావు కదా. కాదు, నీకంటే ఒక ఇయర్ పెద్ద. అసలు నీ ఎక్కమ్మ ఎంత మోసం చేస్తావా? సిరంజి చెప్పేస్తాను. అందుకేనైతే నేను ఎన్నిసార్లు సర్టిఫికెట్లు కావాలన్నా కాలేజీలో ఉన్నాయని చెప్పావు. నీ ఏజ్ బార్ మాటలు పక్కన పెడితే వ్యాక్సిన్ వేస్తా. ఇంకా చూస్తావు పెద్ద సిరంజి పొడి చేయితానికి. ప్లీజ్ బాబా, వ్యాక్సిన్ వేసి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంట బాబా. మందు తాగితే లివర్ పోద్దని తెలుసు, అయినా మానరు. సిగరెట్లు కాల్చితే లంగ్స్ పోతాయని తెలుసు, అయినా మానరు. ఎంతమంది చంకు పుట్లు తింటే జీర్ణ కోసం పోద్దని తెలుసు, అయినా మానరు. కానీ వ్యాక్సిన్ వేసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని మానేస్తారంట. ఇంకా చూస్తావు పొడి చేయి. వేసేస్తా. మీరే కంగారు పడకండి, ఆడే పశువుల డాక్టర్ కాదు, మామూలు డాక్టర్. ఎవడైతే ఏంటి పడిపించేసావు కదా. లేదంటే మోసుకురా. బాబాయ్ బాబాయ్, ఇక్కడ టాస్క్ కంప్లీటెడ్. ఇక్కడ కూడా ఓవరు. ఓకే.